ఒకసారి ఒక రాజుగారు తన రాణి యొక్క పుట్టినరోజున ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారండి. ఆ విందులో అద్భుతమైన పరమాన్నాన్ని వండుతూ ఉన్నారనమాట. పైనుంచి ఒక గరుడ పక్షి ఒక విషపూరితమైన పాముని తీసుకుని వెళ్తుంది. ఆ పాము లోట్లోంచి విషం పడిపోయిందండి ఆ పరమాన్నంలో. పాపం తెలియదు వండిన వాళ్ళకి, వడ్డించే వాళ్ళకి కూడా తెలియదు. అందరికీ పెట్టేశారు, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరికి ఆ పాపం వేయాలండి? రాజుకా, రాణికా, వండిన వాళ్ళకా, వడ్డించిన వాళ్ళకా అని పెద్ద సభ ఏర్పాటైందనమాట యమలోకంలో. అప్పుడు యమధర్మరాజు అయ్యా ఎవ్వరికీ తెలియదు, పాముకి తెలియదు, గరుడ పక్షి తెలియదు, వడ్డించిన వారికి తెలియదు, వండిన వారికి తెలియదు. మరి ఎవరికి ఈ పాపాన్ని పంచాలి అని ఆలోచిస్తుండగా వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని వేరే వాళ్ళని ఈ యొక్క తప్పుని నిర్దేశించి చూపిస్తూ ఉంటారో అనవసరంగా దీని గురించి మాట్లాడే వాళ్ళ ఖాతాలో వేసేయండి అని చెప్పారట. అందుకే అండి మనకి అనవసరమైన మాటల్ని, మనకి ఎప్పుడు కూడా మంచి చెయ్యని మాటల్ని, వేరే వాళ్ళకి మంచి చేయని మాటల్ని మనం ఎప్పుడూ మాట్లాడకూడదండి. ఒకళ్ళని నిందించటం, ద్వేషించటం ఇది ఎప్పుడు కూడా మనం చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ.